హల్లెలూయా! ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. యేసయ్య మనకేం చెప్పారండి? మీ శత్రువులను కూడా ప్రేమించేయమని చెప్పాడు కదా! మనం ప్రేమిస్తున్నామా? శత్రువులుగా మనకు మనమే కొందరిని క్రియేట్ చేసుకుంటున్నామా? వాళ్ళకి వాళ్ళే మనకు శత్రువులుగా మారిపోతున్నారా? మనం గుర్తు చేసుకోవాలండి. ఎవరిని కూడా మనము మన ప్రవర్తన ద్వారా మన యొక్క మాటల ద్వారా ఎవరిని కూడా శత్రువులుగా మనము మార్చుకోవద్దండి. వాళ్ళకి వాళ్ళుగా మనల్ని శత్రువులుగా చేసుకున్నట్లయితే యేసయ్య ప్రేమను చూపించి వారిని మనం మిత్రులుగా చేసుకోవాలి. ఎందుకంటే గొప్ప దేవుడు కదండి. మనం ప్రార్థన చేస్తే ఏమవుతుందంట, శత్రువులను సహితము నేను మీకు మిత్రులుగా మారుస్తాను అని చెప్పాడు కదా. అందుకని చెప్పేసి మన జీవితంలో మనం ఎప్పుడు కూడా యేసయ్య బిడ్డలుగా ఆయన మనకేమి ఇచ్చాడు, ప్రేమించమని చెప్పాడు ఆయన. ఆ ప్రేమను మాత్రమే మనం పంచేవారిగా ఉండాలి. ఆమేన్. ఆ ప్రేమను పంచుతున్న క్రమంలో ఈ ప్రేమ నచ్చలేక చాలామంది మనకి శత్రువులుగా మారిపోవచ్చు. అయినప్పటికీ దేవుని స్తోత్రం. మనకు మనమైతే మన ప్రవర్తన వల్ల, మన మాటల వల్ల మనం శత్రువులుగా తయారు చేసుకోకూడదు ఎవరిని కూడా. కాబట్టి గమనించవలసింది ఏంటంటే, మనం అందరినీ ప్రేమిస్తాము. యేసయ్య మనందరినీ చాలా ప్రేమిస్తున్నాడండి. ఆయన ప్రాణాన్ని పెట్టే అంతగా ప్రేమిస్తున్నాడు. ఎందుకు? నువ్వు మంచిదానివనా? నీ క్రియలు బాగున్నాయనా? లేదు అంటే నువ్వు చాలా నమ్మకంగా బ్రతుకుతున్నావనా? నీ రిలేషన్షిప్లో చాలా హోలీగా బతుకుతున్నావనా? కాదండి. మనం పాపులమై ఉండగానే ఆయన మన కొరకు మరణించి ఉంటున్నాడండి. నువ్వు పాపిగా ఉన్నప్పుడే, నువ్వుగా ఉన్నప్పుడే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. అంటే ఎంత గొప్ప దేవుడండి. ఆయన లాంటి స్వభావంని మనందరం కూడా కలిగి